నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మనకు ఒకటి మన ఊరు మన ముచ్చట్లు సహజసిద్ధంగా అమ్మమ్మలతోటి నానమ్మలతోటి జరిగే ముచ్చట ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈరోజు ఎందరో మహానుభావులు ఒక ఛానల్ పెట్టుకున్నాం. ఎందరో మహానుభావుల దాంట్లో ఇలాంటి మహాత్ములను పరిచయం చేయాలని నిన్ననే మనం ఉగాది కానుక అనుకున్నా. ఆ కానుకకు నేడు జీవం పోశారు మన శ్రీను కుర్మ. శ్రీను మరి వాళ్ళు ఈరోజు నా ఛానల్కు మరింత చేయూతను అందించినట్టు అనిపించింది. ఎందుకంటే కొంతమంది అన్నీ వచ్చినా ముందుకు పాడలేరు. ఎందుకులే అంటారు, వస్తాయని కానీ ధైర్యంగా మీడియా ముందు చెప్పలేరు. నాకు చెప్పండి, నాకు సంతోషం మీరు ఎన్ని చెప్తాయండి. మనము హిందూ యొక్క సాంప్రదాయం యొక్క ఇతిహాస గాథలను ఏంటివంటామంటే, ఒకటి పెద్దది మహాభారతము, రెండవది రామాయణం. ఏమంటారు? ఇతిహాసాలు. ఇతిహాసము అంటే పూర్వంలో ఉన్నటువంటివి ఇప్పుడు నేడు ఆసు రూపంలో ఉన్నవి. ఆసు రూపంలో ఏంటంటే మనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా పడేటప్పుడు పూర్వగాథలను ఒక పరిచయం చేసుకుంటూ మాట్లాడుకునే ఇతిహాసాలు, పూర్వగాథలు. అయితే ఈ మహాభారతమును కవిత్రయం ముగ్గురు రచించారు. ఎట్లా రచించారు? సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోనికి 18 పర్వాలుగా అనువదించారు. అదేవిధంగా ఇంకెంతోమంది కవులను అనువదించినప్పటికీ వీరు ముగ్గురే పేరుగాంచి. అదేవిధంగా రామాయణాన్ని వాల్మీకి అనేటువంటి వ్యక్తి సంస్కృతంలో రాసినప్పటికీ దాన్ని తెలుగులో ఎంతోమంది అనువదించారు. అయితే ఈ వాల్మీకి ఆశ్రమంలో ఒక చిన్న సన్నివేశం ఏమైందంటే, మనం ప్రతిరోజు ఉదయం లేచి ప్రతి ఒక్కరు ఏమంటారంటే సుప్రభాతం పెట్టు. ఏంటి అసలు ఈ సుప్రభాతం? అయితే రామలక్ష్మణులు 12 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ యొక్క గురువు విశ్వామిత్ర మహర్షి లోక కళ్యాణం కోసం ఒక యాగం చేసే సందర్భంలో రాక్షసులు ఆ యాగాన్ని ధ్వంసం చేస్తున్నారు, అంటే పాడు చేస్తున్నారు. అప్పుడు ఈ విశ్వామిత్రుడు ఎవరైతే యాగ సంరక్షణ కాపాడుతారని ఆలోచన చేసి దశరథ మహారాజు కుమారులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరిని పిలిపించి తీసుకొని పోతుంటారు. ఏడిపోతుంటారు? విశ్వామిత్రుడు ఇక్కడి నుంచి అంటే రామలక్ష్మణులు తీసుకొని అతడు చేసేటువంటి యాగం దగ్గరికి వెళ్తూ ఉంటే సరయూ నది ఒడ్డు కాడిపోయేసరికి చీకటి అవుతుంది. చీకటి అయి అక్కడనే సాయంత్రం పూట అక్కడనే పడుకొని ఉదయాన్నే ఆ సరయూ నదిలో స్నానం చేసి తన యాగం దగ్గరికి తీసుకుపోయే సందర్భంలో ఉదయం మార్నింగ్ రాముణ్ణి లక్ష్మణ్ని ఏ విధంగా మేల్కొల్పుతుందంటే, రాముని తల్లి ఎవరు? కౌశల్య. అదే డైరెక్ట్ రామ మేల్కొనకుండా కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనేటువంటి సుప్రభాతంతో మొదలై పూర్తిగా ఆ విధంగా వాళ్ళ మేలుకొల్పు స్టార్ట్ అవుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, సుప్రభాతం అంటే అర్థం ఏంటంటే, ఇతిహాస గాథ అయినటువంటి రామాయణంలో వాల్మీకి రచించినటువంటి విశ్వామిత్రుడు రామలక్ష్మణుని నిద్ర నుంచి మేలుకొల్పినటువంటి సుప్రభాతమే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సుప్రభాతం. అంటే కౌశల్య అంటే రామాయణంలో దశరథ మహారాజుకు 3 భార్యలు. కౌశల్య కుమారుడు రాముడు కనుక కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదూలం కర్తవ్యం దైవమానితం. అంటే ఉత్తిష్ట అంటే మేలుకోనాయన, నీ కర్తవ్యం నెరవేర్చడానికి మనం వెళ్లుదాం పని. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వాడినటువంటి ఈ వాక్యమే నేడు సుప్రభాతంగా మిగిలిపోయింది. అంటే కంసల్య సుప్రజ అంటే కంసన్ కుమారుడా, అంటే కుమారుడా, సుప్రజ అంటే కౌశల్య సుప్రజ రామ సంధ్య సమయమైంది అంటే ఉదయం. అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. సూర్యోదయం అవుతుందిగా, ఆ సూర్యుడు మన వెలుగునిస్తుంది కదా, ఆ సూర్యుడు పైకెట్లు ఎక్కుతుండు. అందుకేం చెప్తారంటే, ఇప్పుడు చాగంటి కోటేశ్వర్లు ఉదయం 6 తర్వాత మనం బెడ్ మీద వండుకున్నామంటే దరిద్ర లక్ష్మణ్ ఇంట్లో ఉన్నట్టే అనే ఉద్దేశం మీద ఆ చాగంటి సోమయాజులు ఒక వాడుతున్నటువంటి వ్యాఖ్యానం అది. అంటే నాకు వాస్తవం అన్నింటుంటే మేము అలాగే పంతూ ఉంటా. ఎంత నిద్ర రాసినా అంటే ఆ సమయానికి లేవాలంటారా? అయితే ఇప్పుడు నిద్రగాసుడు అంతా ఏమైందంటే, అమెరికా అయింది, సాఫ్ట్వేర్ అయింది, ఇప్పుడు కంప్యూటర్ యుగం అయింది. చేసే ఉద్యోగం అమెరికాలో, చేసే ఐడి మొత్తం అక్కడ నుంచి చేసేది ఇక్కడ.
దానికి దీనికి సంబంధం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ పూర్వగాథ పరిచయము మన ఉన్నటువంటి ప్రాంతం ప్రకారము సంధ్యా సమయం అవుతున్నప్పుడు ఏం చెప్తారు, మన లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే మరి నేడు మరి గూడూరులో సాంబమూర్తి పాత్రధారి సందెపల్లి శ్రీనివాస్ గారితో ఇంతటితో ముగించుకొని తిరిగి నెలకొక్కసారన్న అన్నగారికి టచ్లో ఉంటూ, అంటే టచ్ను తెలుగులో ఉంటారు మీరు తెలుగు కలవడం, మరి కలుస్తూ పద్యాలు పాడించే ప్రయత్నం చేద్దాం, తెలుగు గురించి చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అన్నగారికి పోతూ మనం ఎందుకు ఊరికెళ్ళాలి, ఒక బాధ అంటే ఆయన బాధ్యత తీసుకున్నాడు కనుకనే ఇక్కడ దాకా నేను రాగలిగాను, ఆటలు కూడా వస్తున్నాయి. మరి ఏమన్నా ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ ఊళ్ళోనే వారానికి ఒకసారి తెలుగు నేర్పించి, ఎందుకంటే మీ ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు మమ్మల్ని కూడా ఒకసారి పిలిస్తే నెలకొకసారన్నా పిల్లలను కూర్చోబెట్టుకొని వారానికి ఒకసారి ఆ ప్రయత్నం చేస్తారని నేను నా ఛానల్ తరపున మీకు భారత ప్రతిపత్రం ఇస్తున్నాను. సరే, నేను ప్రయత్నం చేసి చెప్పగలుగుతాను, కానీ ఇప్పుడున్న యుగం ఏంటి అంటే ఇంగ్లీష్. ఇప్పుడున్న పిల్లగానికి ఇంగ్లీష్ మాట్లాడితే ఇక వాడు గొప్పోడు, మనకి ఏం రాకపోయినా సరే ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ కమింగ్, ఇటువంటి ఇంగ్లీష్ పదాలు మాట్లాడినంటే అతడు చాలా గొప్పోడు. కానీ ఏది మాట్లాడినా ఏది చేసినా మనం మాట్లాడే దాంట్లో అర్థం ఎంత ఉంది, నేను అందుకే చెప్పిన అర్థాలంకారాలు శబ్దాలంకారాలు. ఇక్కడ స్టేజ్ మీద పాడేటువంటి వ్యక్తికి శబ్దం ఇంపార్టెంట్, ఎంక పట్టుకున్నటువంటి ఎంక నేర్పిన పంతులకు అర్థం కూడా ఇంపార్టెంట్ కదా. అదే ఉద్దేశంతో ఇప్పుడున్న పిల్లలకు నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు వినే ఒప్పుకుండాలి కదా. ఇప్పుడు మీరు తిరుపతి అన్నతో చెప్తుంటే మా పక్క మండలం అయినటువంటి తలకొండపల్లి మండలము చంద్రదాన వాస్తవ్యులు ఏదో ఒక గుల్లశేఖర్ అనేటువంటి కొత్త ముఖ పరిచయంతో మా కందుకూరు మండలం మా గూడూరు మా ఇంటికి సవినయంగా ఆహ్వానిస్తూ ఎవరైతే అప్పుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు, అంటే గొడవ జరుగుతున్న సందర్భంలో కౌరవులు సంజయ్ని ఏ విధంగా దూతగా పంపిర్రో, పాండవులు శ్రీకృష్ణుడు ఏ విధంగా రాయబారిగా పంపిర్రో, అట్లా గులశేఖర్ అన్నటువంటి మమ్మల్ని రాయబారి ద్వారా ఈ తిరుపతి పరిచయం చేస్తూ ఈరోజు ప్రారంభమైంది, ఇది ఎప్పటికీ కొనసాగించుకుంటూ ఇంకా తెలుసుకోనికే ప్రయత్నం చేద్దామని నా యొక్క మనవి అన్న తిరుపతి. ధన్యవాదాలండి. జీవం ఉన్నంత వరకు కళాకారుడికి వాస్తవానికి ప్రాణం ఉన్నంతసేపు పోరాటం చేస్తూనే ఉండాలి. మరి తప్పకుండా మీ సేవలను నాకు ఒక ఆత్మవిశ్వాసం కలిగిందంటే, వెళ్తే చేసేవాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళకు వెళ్ళే వాళ్ళు లేరు. తప్పకుండా మన ఛానల్ మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. ధన్యవాదాలు అన్న, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దీనికి మీరు అన్నట్టుగానే గుల్లశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అక్కడ మాధవపల్లి గుల్లశేఖర్ అన్న ముఖ పరిచయం కూడా లేదు, మాకు అతను కూడా పరిచయం లేదు, జస్ట్ ఫోన్ కాల్. అయితే మేము ఎక్కడ లభించింది అంటే మేము భక్తశ్రీయాల వీధి నాటకం ప్రదర్శిద్దామని వెల్చాల గ్రామం పోయినాము. అక్కడ ఎవరు పరంధామ మాకు మేక పరిచయం. అయితే అతను ఏం చేసిందంటే 19, 20, 21 సేమ్ భక్తశ్రీయాల వీధి నాటకమే మా తలకొండపల్లి మండలం మాదయ్య గ్రామంలో ఉంది. అంటే ఒక్కసారి మేము మా భజన మండలం నుంచి భజన పూర్తయిన తర్వాత ఒక వెహికల్ తీసుకొని అక్కడికి పోయి చూసినాం. అయితే ఆయన వచ్చినాం ఒక రోజు వచ్చిన చూడలేదు దండంతో వచ్చినాము, చూసినాము అంతవరకే. కానీ ఇంకా వాడినాము పెంకున్నాం కొద్దిసేపు ముంగలు. కాకపోతే మా ధరవులకు వాళ్ళ ధరవులకు వేరు తేడా ఉంది కనుక మేము ఇక్కడ పోయి ఏం ఎంక పాడలేము, ముంగల్ని వాళ్ళే వెళ్ళాం. సరే సేపు ఒక గంట సేపు వీక్షించి అటు నుంచి వెళ్ళి వచ్చినాం. రెండు సార్లు వచ్చినాం, ఒకటో రాత్రి 2 సార్లు వచ్చినాం. కనీసం ఆ పంతులు కన్నా చెప్పండి. మరి నేను అక్కడే కూర్చున్నది అంటే ఇక ఎవరు అనుకున్నాం. కానీ తర్వాత అన్న వీడియో మీటింగ్ వచ్చిన తర్వాత మీ ఊర్లో వీడియో తీసి చూడాలి అతను ఎవరో, ఆ వీడియోగ్రాఫర్ ఎవరు అని మా భజన మండలిలో ఒక చిన్న పంతులు అంటారు అతన్ని. అతను పార్వతీ వేషం కట్టిండు, మంగం వేషం కట్టిండు. అతని పేరు దయ్యాల రవీందర్. ఆయన గులశేఖర్ పరిచయం ద్వారా నీ నెంబర్ ఇచ్చి వీడియో కాల్, కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఇంత దూరం వచ్చినాం, మనం కలుసుకున్నాం. ఈ కలుపు అనేది కొనసాగుతూనే ఉండాలి. దీనికి నారదులు లేక ఎవరు అంటే ఆ గులశేఖర్. ఒకరోజు మీరు మా భజన మండలి ఆ గులశేఖర్ సవినయంగా
ఆహ్లాదంగా కలుసుకొని మన ముచ్చట్లు ప్రోగ్రాంలో నీకు తెలిసినవి నాకు తెలిసినవి అతను తెలిసినవి అన్నీ చర్చించుకుందాం. మన అంతరించిపోతున్నటువంటి కళలను మన వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే సైన్స్ ప్రకారం శిలాజాలు అవుతాం, ఈ శిలాజాలు కాకుండా బతికినటువంటి జీవాలుగానే మిగిలించుదామని నా యొక్క మనవేన తిరుగుతున్నాను. ధన్యవాదాలు. గుల్లశేఖర్ గారికి మాదాపల్లి చాలా చక్కటి ఆశ్రమం, గుడి ఆశ్రమం ఉందండి. వీలైతే ఎప్పుడైనా అంటే ఒక ఆరాధన ఉత్సవం ఉన్నప్పుడు మీకు సమాచారం పంపిస్తాం, రావాలి. మరి గుల్లశేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా గూడూరు కళాకారులందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకు తెలియజేస్తుందంటే కనుమరుగవుతున్న కళలను కాపాడడానికి మొత్తం యుక్త వయసు వాళ్ళే ఉన్నారు. మరి మాట్లాడుతుంటే మాటలు వస్తూనే ఉంటాయి ఏమంటారు కదా. మరి ధన్యవాదాలు. జై శ్రీరామ్. సంతోషం. రావు